గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి రక్తాన్ని చెందించేసి చెప్పాడు, ఇదిగో సమాప్తమాయను అంటే అర్థమైంది, మానవాళికి దేవునికి మధ్య ఉన్నటువంటి పోరాటం సమాప్తమైంది. ఇక నీ కన్నీటి దినములు సమాప్తమయ్యాయి. ఇక నువ్వు పాపంలో కొట్టుమిట్టాడే దినములు సమాప్తమయ్యాయి. నరకానికి వెళ్ళాల్సిన దినములు సమాప్తమైనాయి. నీ కుటుంబంలో పడే పోరాటాలకు సమాప్తమైనాయి. బిజినెస్ లో నీకున్న నష్టాలన్నీ కూడా సమాప్తములై ఉన్నాయి. చేతల శక్తులతో పోరాడే పోరాటాలు సమాప్తములై ఉన్నాయి. నేను నీ కోసం సమస్తాన్ని సమాప్తం చేశానని ప్రభువు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టే, గట్టిగా ఉచ్చయిస్తూ గట్టిగా గట్టిగా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని, దుష్టుని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. నువ్వు అంటున్నావు, సైతాను వచ్చి నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుంది, ఉద్యోగంలో వ్యాపారంలో నష్టాలున్నాయి, ఈ ప్రయత్నం ఆ ప్రయత్నం చేశాను కానీ నష్టమైంది, వేరే వాళ్ళు మోసం చేశారు, సమస్యలు ఉన్నాయి, నువ్వు బాధపడుచున్నావు. వినండి, నువ్వు ఆశ్రయించాల్సింది మనుషుల్ని కాదు, నువ్వు ఆశ్రయించాల్సింది గొర్రెపిల్ల రక్తం. ఇక్కడ చికెన్ రక్తం అని చెప్పలేదు, లేక మేకపోతు రక్తం అని చెప్పలేదు, లేదంటే ఎద్దు రక్తము, లేకపోతే మానవ రక్తము, లేదా ఇంకా వేరే రక్తం అని చెప్పలేదు. గొర్రెపిల్ల రక్తం. బాక్స్ మిచ్చి యోహాను యేసు ప్రభువుని చూసి ఇలా అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి రక్తాన్ని చెందించేసి చెప్పాడు, ఇదిగో సమాప్తమాయను అంటే అర్థమైంది, మానవాళికి దేవునికి మధ్య ఉన్నటువంటి పోరాటం సమాప్తమైంది. ఇక నీ కన్నీటి దినములు సమాప్తమయ్యాయి. ఇక నువ్వు పాపంలో కొట్టుమిట్టాడే దినములు సమాప్తమయ్యాయి. నరకానికి వెళ్ళాల్సిన దినములు సమాప్తమైనాయి. నీ కుటుంబంలో పడే పోరాటాలకు సమాప్తమైనాయి. బిజినెస్ లో నీకున్న నష్టాలన్నీ కూడా సమాప్తములై ఉన్నాయి. చేతల శక్తులతో పోరాడే పోరాటాలు సమాప్తములై ఉన్నాయి. నేను నీ కోసం సమస్తాన్ని సమాప్తం చేశానని ప్రభువు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పళ్ళు కొట్టే, గట్టిగా ఉచ్చయిస్తూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ, ఎస్ మీరు చప్పట్లు కొడుచుండగా ఏదైతే సమాప్తం చేసి ఉన్నాడో అది నీ జీవితంలో జరగబోతుంది. చప్పట్లు కొట్టండి. మీరు విజిల్స్ వేస్తుండగా యేసు రక్తం సంపాదించింది నీ వద్దకు రాబోతుంది. కొట్టండి. మీరు చప్పళ్ళు కొడుతుండగా ఇది యేసయ్యకు మహిమ మాత్రమే కాదు, సైతాను కూడా దెబ్బలు పడుతున్నాయి. మీ చప్పట్ల రూపంలో సైతాను ఆత్మలకు దెబ్బలు కొడుతున్నారు. విజయంతో దెబ్బలు కొడుతున్నారు. అప్పుల మీద చప్పట్లతో దెబ్బలు కొడుతున్నారు. రోగాల మీద చప్పట్లతో దెబ్బలు కొడుతున్నారు. శక్తుల మీద చప్పట్లతో దెబ్బలు కొడుతున్నారు. నీకున్న ఆర్థిక సమస్యల మీద చప్పట్లతో దెబ్బలు వేస్తున్నారు. ఇది చేతి దెబ్బ, ఇది చెంప దెబ్బ, ఇది యేసయ్య రక్తంతో కొట్టే దెబ్బ, ఇది దిమ్మ తిరిగే దెబ్బ. సైతానుకు షుగర్ వచ్చి దిమ్మ తిరిగి పడిపోయే దెబ్బ. కొట్టండి. చప్పట్లు కొడుచుండగా దేవుని దూతలు కార్యం చేయుచున్నారు. చప్పట్లు కొడుచుండగా యేసు రక్తం నీ కుటుంబంలో ప్రవేశిస్తుంది. చప్పట్లు కొడుచుండగా అద్భుతాలు జరుగుతున్నాయి. చప్పట్లు కొడుచుండగా ఏదైతే యేసయ్య రక్తం చెందించి సమాప్తి చేశాడో నీ జీవితంలోకి రాబోతుంది. ఉజ్జీవం వస్తుంది. చప్పటనే ఆదాయం వస్తుంది. యేసు రక్తం ద్వారా వ్యాపారం సాగుతుంది.
యేసు రక్తం ద్వారా అప్పులు తీరిపోతాయి. యేసు రక్తం ద్వారా సంతోషం కలుగుతుంది. యేసు రక్తం ద్వారా కుటుంబం కట్టబడుతుంది. యేసు రక్తం ద్వారా ఇల్లును కొనుక్కోబోతున్నావు. ఆస్తులు కొనుక్కోబోతున్నా. కాళ్ళు కొనుక్కోబోతున్నా. యేసు రక్తం ద్వారా పై స్థాయిలో ఉండబోతున్నా. యేసు రక్తమే నీ పెట్టుబడి. యేసు రక్తమే నీ ఆస్తి. యేసు రక్తమే నీ అంతస్తు. యేసు రక్తం ద్వారా సమస్త కార్యాలు జరగబోతున్నాయి. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా స్వరమెత్తి చెప్పండి, ఐ రిసీవ్. చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్. యేసు రక్తం, ఐ రిసీవ్ అని చెప్పండి. నువ్వు ఏమీ లేనివాడవు కాదు. నీ ఆస్తి ఏంటంటే యేసయ్య రక్తం.